అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. అందరు కూడా మీరు వేయండి. చదువుతున్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని మనము పరీక్షించినట్టయితే ఈ అపోస్తల కార్యాన్ని లూకా గారు రాశారు. యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు లూకా గారు రాశారు. కనుక మనం చదువుకున్న వచన భాగంలో పెంతెకోస్తు అనే ఒక పండుగ దినము వచ్చినది అన్నాడు. ఆ పండుగ దినము నాడు అందరు కూడా ఒక చోట కూడుకొని ఉన్నారట. అంటే పండుగ దినము అనేది ఎందుకు ఈడ మాటని ఆరంభం చేశాడంటే, దేవుడు మన పితరులైన ఇశ్రాయేలీలకు కొన్ని పండుగలు ఇచ్చాడు. ఇశ్రాయేళ్లకు కొన్ని పండుగలు ఇచ్చాడు. ఆ పండుగలు చాలా ప్రాముఖ్యమైనవి. యూదులకు ఇచ్చిన పండుగలు కొన్ని ఇచ్చాడు దేవుడు. అది మనకు లేవియ కాండము 23వ అధ్యాయంలో కనబడుతుంది. లేవియ కాండం 23వ అధ్యాయంలో కొన్ని పండుగలు దేవుడు ఇశ్రాయేళ్లకు ఇచ్చాడు. ఆ పండుగల గురించి ఆ 23వ అధ్యాయంలో ప్రజలందరూ వారము 7 వారములు, వారమునకు ఒక పండుగ చొప్పున 7 వారాలు 7 పండుగలు వారు జరుపుకున్నట్టుగా కనబడుతుంది. పస్కా పండుగతోని ఆరంభమవుతుంది వారి కూడుకోవడం. సంఘమంతా దేవుని సన్నిధిలో కూడుకొని పండుగను ఆచరించే విధానము, పండుగను ఏ విధంగా జరుపుకోవాలి, ఇశ్రాయేలు పండుగలు ఏ విధంగా జరుపుకున్నారో ఆ పండుగ యొక్క క్రమం ఏంటిదో, ఏ పండుగ నాడు ఏ పని చేయాలో అనేది కూడా క్లుప్తంగా మనకు ఆ యొక్క లేవి కాండం 23వ అధ్యాయంలో వ్రాయించి పెట్టాడు. ఆ 7 పండుగలోకెల్లా ఈ యొక్క పెంతెకోస్తు అనే పండుగ ఒకటి. 7 పండుగలు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఆ 7 పండుగల్లోకి వెళ్ళి ఒక పండుగ దినం వచ్చిందట. పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చేసింది. ఈ పెంతెకోస్తు అనే పండుగ దినము దాని ఉద్దేశం ఏంటిదయ్యా అని అంటే, పెంతెకోస్తు అనే పండుగ దినం ప్రాముఖ్యమైన ఉద్దేశము దేవుని త్రిత్వముగా ఉన్నటువంటి దేవుడు పెంతెకోస్తు అనే పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చే దినం అది. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ పెంతెకోస్తు అనే పండుగ నాడు దేవుడు త్రిత్వముగా ఉన్నాడని చెప్పుకుంటున్నాం. ఒక్క దేవుడే కానీ త్రిత్వముగా మనకు కనబడుతూ వచ్చాడు. దేవుడు ఒక్కడే అన్నాడు. ఆ ఒక్క దేవునిలోనే జీవం ఉంది, ఆ ఒక్క దేవునిలోనే ఆత్మ ఉంది. మనం ఎలాగ మనుషులము ఒకరమై ఉండి ముగ్గురముగా ఉన్నాము, ఇద్దరు రహస్యంగా ఉన్నారు, ఒక్కరు మన శరీరం మాత్రం కనబడుతుంది. అలాగనే దేవుడు కూడా త్రిత్వముగా ఉన్నాడు. ఒక్క దేవుడు త్రిత్వముగా ఉన్నాడు. కాలములను బట్టి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తిగా మనుషులకు ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి తండ్రిగా ప్రత్యక్షమై మన పితరులతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఒక సమయంలో కుమారుడుగా వచ్చి మన పితరులతో మాట్లాడి మనకు రక్షణ కలుగజేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడుగా దిగివచ్చి మనందరికీ సంఘాన్ని, తన పిల్లల్ని కాపాడుతూ వస్తున్నాడు.
కనుక 3 కోణాలలో దేవుడు తన పని జరిగించుకుంటూ వచ్చాడు. ఈ భూమి ఆరంభమైన నాటి నుంచి, సృష్టింపబడ్డ నాటి నుంచి దేవుడు మనుషులతో సావాసం చేయడానికి ఉద్దేశించి ఒక్కొక్క తరములో ఒక్కొక్క వ్యక్తిగా తను కనపరుచుకుంటూ తన పని భూమి మీద జరిగించుకుంటూ వచ్చాడు. అలాగనే తండ్రి కాలం అయిపోయింది, కుమారుడైన యేసు ప్రభు కాలం అయిపోయింది, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కాలంలోకి వచ్చింది. పెంతెకొస్తు అనే పండుగకి అర్థం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుని పని భూమి మీద జరగడం కొరకు నిర్ణయించబడిన దినమే ఈ పెంతెకొస్తు అనే పండుగ దినం. దేవునికి స్తోత్రం కలుగును. ఈ పెంతెకొస్తు అనే దినము నాడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చినప్పుడు ఏమి జరిగింది అంటే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచి 40 దినములు అందరికి అగుపడి 40వ దినమున ఆయన ఈ భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళిపోయాడు. శిష్యులందరినీ ఒలీవ కొండ కాడికి తీసుకెళ్ళి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి వారితో చెప్పిన మాట ఏంటిదంటే, అయ్యా నేను మీ మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాను, ఇక నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపించబోతున్నాను. నేను వెళ్ళితేనే గాని ఆయన రాడు, నేను వెళ్ళి ఆయనను పంపిస్తానని ఆయన భూమి మీద ఉండగానే యేసు ప్రభు పరిశుద్ధాత్మను గురించి అనేక విషయాలు ప్రజలకు శిష్యులకు బోధించుకుంటూ వచ్చాడు. కనుక ఈ 40వ దినమున ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10 దినములకు పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన నాటి నుంచి శిష్యులు వారితో కలిసి అనేకులు 120 మంది, ఇంచుమించు 120 మంది ఆ తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెడుతూ మేడగదిలో కూర్చొని వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఈ పెంతెకొస్తు అనే పండుగ నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు వారందరిని దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఏ విధంగా దర్శించాడు? ఆయన మొదటిగా దిగి వచ్చే సమయానికి మొదటిగా బలమైన గాలి లాంటిది ఒకటి వీచిందట. బలమైన గాలి మొదటగా వీచింది. ఆ గాలిలో నుంచి ఆ గాలి వీచుతూ ఆ గాలిలో నుంచి అగ్ని జ్వాలల వలె ఒక నాలుకలుగా విభజించబడి అగ్ని దిగి వచ్చి, మొదట గాలి వీచింది. ఆ గాలి వీస్తున్న సందర్భంలో అగ్ని కనబడ్డది వారికి. ఆ అగ్ని నాలుకలుగా విభజించబడ్డట్టుగా వారందరి కనబడి ఒక్కొక్కరిని మీద వ్రాలుతూ తాకుతూ వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరైతే 120 మంది మేడగదిలో ఉండి వారు ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేస్తున్నటువంటి శిష్యులను, అక్కడ ఉన్నటువంటి ఇంకా స్త్రీలను, అనేకులను ఆ అగ్ని నాలుకలు వారి మీదికి వచ్చి తాకాయి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె మొదటిగా గాలి వీచి తర్వాత అగ్నిగా కనబడి మూడవదిగా నాలుకలుగా విభజించబడి అందరిని తాకుతున్నప్పుడు వారందరిలో ఒక జీవము, శక్తి వారికి వచ్చేసింది. ఆ శక్తి వారికి పొందుకున్న తర్వాత వారు భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును. వారందరు కూడా భాషలు మాట్లాడుతున్నారట. అంతవరకు ఎప్పుడు వారు భాషలు మాట్లాడలేదు. కానీ ఆ దినమున వారందరు కూడా భాషలు మాట్లాడుతుంటే ఆ పండుగకు వచ్చిన ప్రజలందరూ వీరిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటిది మీరు ఒక రకమైన మన భాషనే మాట్లాడుతున్నారు అనుకున్నాడు.
అంటే ఇంచుమించు యెరూషలేము పట్టణానికి అనేక ప్రాంతాల్లో నుంచి, దేశాల్లో నుంచి అక్కడికి పండుగకు ప్రజలందరూ వచ్చారు. ఆ పండుగ అంటేనే ఇశ్రాయేళ్లకు ఒక గొప్ప పండుగ కనుక ఆ పండుగ ప్రతి వారు యెరూషలేములో దేవుని మందిరం దగ్గరికి వస్తారు. ఆ మందిరం పక్కపొంటే మేడగది ఉంది కనుక వీళ్ళు ప్రార్థన చేస్తూ భాషలు మాట్లాడుతుంటే వచ్చిన వారందరూ విని విభ్రాంతి పొంది ఆశ్చర్యపోయారట. అరే, వీరు మన భాషలే మాట్లాడుతున్నారేంది అంటే, ఏ ఏ దేశంలో నుంచి ప్రజలు అక్కడికి వచ్చారో ఆ భాషలు వీరిక్కడ పరిశుద్ధాత్మ దిగి వారందరి భాషలు మాట్లాడుతుంటే ఈ భాషలు వచ్చిన వారందరికీ అర్థమవుతున్నాయి. అరే, వారు మన భాష మాట్లాడుతున్నారు అని కొందరు, వీరు పొద్దున్నే మద్యం దాగారా ఏందని కొందరు, రకరకాలుగా వారు అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు పేతురు వారిలో నుంచి లేచి పేతురు చెప్పిన మాట ఏంటిదంటే, ఓ గలిలయ మనుషులారా, పొద్దు పొరిసి బారడన్న కాలేదు, మీరు ఇప్పుడే మద్యం దాగరని మీరు ఎలా అనుకుంటున్నారు? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనము నెరవేర్చబడ్డది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. యోవేలు ద్వారా చెప్పబడిన ప్రవచనము నెరవేర్చబడ్డది అన్నాడు. మరి యోవేలు గారు ఏమని చెప్పారయ్యా అంటే, ఇప్పుడు యోవేలు గ్రంథంలోకి వెళ్ళాలి. యోవేలు ఏమని చెప్పారు? యోవేలు గ్రంథం తీయండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. మొదటి, సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందలి వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును అన్నాడు. యోవేలు గారు 2 వర్షముల గురించి చెప్పాడు. తొలకరి వర్షం అన్నాడు, కడవరి వర్షం అన్నాడు. పెంతెకొస్తు అనే పండుగ నాడు భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు తొలకరి వర్షము కుమ్మరించబడ్డది. ఆ తొలకరి వర్షమునే 28లో చెబుతున్నాడు. తొలకరి వర్షం గురించి మళ్ళీ ఇక్కడ చెబుతూ 28వ వచనంలో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు గందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ చెప్పిన 28వ వచన భాగము సర్వజనుల మీద అన్నాడు. సర్వజనులు అంటే భూమి మీద ఉన్న మానవ జాతి అంతటి మీద అని అర్థం వస్తుంది. ఇది కడవరి వర్షం గురించి చెప్తున్నాడు. తొలకరి వర్షమేమో ఇశ్రాయేలీల మీద 120 మంది మీద మాత్రమే కుమ్మరించబడ్డది. కానీ కడవరి వర్షం కుమ్మరించే సమయానికి మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది అన్నాడు. కనుక అప్పుడు ఈ పెంతెకొస్తు అనే పండుగ నాడు కుమ్మరించబడ్డటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దినము తొలకరి వర్షము. కేవలము 120 మంది మీద మాత్రమే అది పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వారిని తన ఆత్మతో నింపినప్పుడు వారు భాషలు మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని పని ఆరంభమైనది. హల్లెలూయా. ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని పని అక్కడి నుంచే ఆరంభమైనది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే భూమి మీదకి దిగి వచ్చిండో, 120 మందిని తాకిండో, వారు ఎప్పుడైతే భాషలు మాట్లాడుతున్నారో అక్కడి నుంచి ఈ దేవుని సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుడు
పని చేయడం మొదలుపెట్టాడు. కనుక అప్పుడు మాట్లాడే మాటలు, భాషలు ప్రజలకు అర్థమైనది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తిని తాకినప్పుడు, ఆ ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు అది ఎవరికి అర్థము కాని భాషలు మాట్లాడుతున్నారు కదండి. అప్పుడేమో ఆ పండుగకు వచ్చిన వారందరికీ అర్థమయ్యే విధంగా భాషలు మాట్లాడారు. ఆ భాషలను ఏమన్నారంటే అన్య భాషలు అన్నారు. అన్య భాషలు అన్నారు. ఆ అన్య భాషలు అంటే బయట ఉన్న వారికి కూడా వీరు భాషలు మాట్లాడుతుంటే అర్థమైంది వారు ఏం మాట్లాడుతున్నారు, కనుకనే వారు మన భాషతో మాట్లాడుతున్నారు అన్నాడు. ఆ వచ్చిన భాగం కూడా మీకు గుర్తు చేసుకున్నాను చూడండి. వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుతుంటే ఆ భాష విన్న వారికి ఆ భాష అర్థమైందట. 8వ వచనం చదువుతారు, 7-8 చదువుతారు. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేం ఆశ్చర్యము! వీళ్ళందరూ మనము పుట్టిన భాషతో మాట్లాడుతున్నారు అని అంటూ అక్కడ ఎంతమంది వచ్చారట? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మొసపోతోమియు, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశములందరి వారు వచ్చారు. అంటే వారు ఇన్ని దేశాల నుంచి వచ్చిన వారందరూ వీరు మాట్లాడుతున్న భాషను విని వీరు మన భాషతో మాట్లాడుతున్నారేందని ఆ భాష బయట ఉన్న వారందరికీ అర్థమైంది. కనుకనే అప్పుడు మాట్లాడిన మాట అన్య భాషలు అన్నాడు దాన్ని. ఎందుకంటే ఇతరులకు అర్థమయ్యే విధంగా దేవుడు ఆ భాషలని మాట్లాడిచ్చాడు. దేవుడు ఒక రోజు భూమి మీద ఒకటే భాషగా ఉన్న కాలం ఒకటి ఉండే. ఆదికాండము 11వ అధ్యాయంలో భూమి అందంతా ఒక్క భాషనే ఉన్నది. కానీ ఒక్క భాషని దేవుడు దిగి వచ్చి భాషలన్నీ తారుమారు చేసి పడేశాడు. అక్కడి నుంచి భూమి ఖండాలుగా చేసి విడగొట్టి ఒక్క ప్రజగా ఉన్న జనాంగాన్ని విడగొట్టి అందరినీ తారుమారు చేసి భాషలన్నీ తారుమారు చేసి ప్రపంచంలోకి అనేక భాషలు వచ్చాయి. ఆదికాండం 11వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 11వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను. భూమి అందంతటా ఒక భాషయు ఒక్క పలుకును ఉండెను అన్న. ఒకప్పుడు భూమి మీద ఒకటే భాష, ఒకటే పలుకు, ఒకటే భూమి ఉండేది. ఎందుకంటే జలప్రలయం తర్వాత, జలముతో మనుషులందరినీ చంపేసిన తర్వాత నోహాబు కుటుంబం మాత్రమే మళ్ళీ భూమి మీద ఉద్భవించింది. 8 మందితోనే మళ్ళీ కొత్త సృష్టి ఆరంభమైనది. ఈ నోహాబుకున్నటువంటి భాషే వాళ్ళ పిల్లలకు వచ్చేసింది. ఇలాగ ఒక్క భాషతోనే మానవ జాతి ఉద్భవించింది. కానీ వీరందరూ ఒక్క భాష కలిగి ఉన్నప్పుడు సాతాను కుమారుడైన నిమ్రోదు ఒక పెద్ద పట్టణం కట్టాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ పట్టణము కాడ వారు కడుతుంటే దేవుడే అక్కడికి దిగి వచ్చి వీరందరూ ఒక్కటిగా ఉన్నారు, ఒక్క భాష కలిగి ఉన్నారు కనుక వీరందరూ కూడా ఇంకా ముందు కూడా ఏ పని చేయాలన్నా చేయగలుగుతారు కనుక వీరిని ఇక్కడి నుంచి చెదరగొట్టాలి అనుకున్నారు. భూమిని ఖండాలుగా చేశాడు, 7 ఖండాలు చేశాడు. అప్పుడు భాషలన్నీ తారుమారు చేశాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా భాషలన్నీ తారుమారు చేసి 7 ఖండాలలో మనుషులందరినీ చెదరగొట్టాడు. ఒక భాషగా ఉన్నటువంటి మనుషులకు అనేక భాషలు వచ్చాయి.
అనేక భాషలు కలిగిన వారు ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క ఖండంలో, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి వారు నివాసము చేసేటువంటి వారు కదండి. తెలుగు వాళ్ళంతా ఒక దిక్కు, హిందీ వచ్చిన వాళ్ళంతా ఒక దిక్కు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒక దిక్కు కదండి, కన్నడ వచ్చిన వాళ్ళు, తమిళ వచ్చిన వాళ్ళు ఒక దిక్కు. ఎలాగ మనం వారితో స్నేహం చేసి కలిగి ఉంటాము, అలనాడు కూడా భాషలు ఎవరెవరి భాష ఏది వచ్చిందో ఆ భాష కలిగిన వాళ్ళందరూ ఒక ప్రాంతానికి వెళ్ళి నివాసం చేసుకునేటువంటి వారు. అప్పుడు ఆ భాషలు చెదిరిపోయి భాషలందరికీ ఈ భూమి మీద ఇప్పుడు ఇన్ని భాషలు వచ్చాయంటే అది కేవలము ఇక్కడి నుంచే ఆరంభమై దేవుడు దిగి వచ్చి వారికి భాషలు తారుమారు చేసి భూమిని 7 ఖండాలుగా చేసి విడగొట్టినటువంటి స్థితిని బట్టి ఇన్ని భాషలు వచ్చాయి. ఈ భాషలు కలిగిన వారందరూ కూడా ఎక్కడికి పోతున్నారు? యెరూషలేము దేవుని ఆలయం కాడికి వెళ్ళారు పెంతెకొస్తనే పండుగను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి అన్ని భాషలు తెలుసు కనుక ఆయన దిగి వచ్చి ఆడ భాషలు మాట్లాడుతుంటే అందరికీ అర్థమైంది. కానీ ఇదే పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు, పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు ప్రసంగం చేయగానే అక్కడ కూడి వచ్చిన వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. మళ్ళీ కొర్నేలు ఇంటికాడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చిన వారందరి మీదకి దిగి వచ్చాడు. మరి వారు కూడా భాషలు మాట్లాడారు. మరి ఆ భాషలు ఎవరికి అర్థం కాలేదు. హల్లెలూయా. కొర్నేలు ఇంటికాడికి కూడా పేతురు ప్రసంగం చేస్తుంటే బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన నాడు వారు భాషలతో మాట్లాడారు. అప్పుడు ఆ భాషలు ఎవరికి కూడా అర్థం కాలేదు. మరి ఇదేంటిది ఆశ్చర్యము అనుకోవచ్చు. ఆ వచ్చిన భాగం కూడా చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతున్నాను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకములు చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద నుండుమని వారిని వేడుకొనిరి. అంటే వీరు పరిశుద్ధాత్మ దేవుడు వీరు అసలు బాప్తిసమే పొందలేదు. అది వరకు రక్షణలోకే రాలేదు. రక్షణలోకి రాకున్న సందర్భంలో కూడా పేతురు వెళ్ళి కొర్నేలు ఇంటికాడ ప్రసంగం చేస్తున్నప్పుడు పేతురు బోధ అనేక ప్రజలు వింటున్నారు. ఆ ప్రజలు వింటున్నటువంటి సందర్భములు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ అక్కడికి దిగొచ్చాడు. కొర్నేలు ఇంటికి దిగి వచ్చి ఆ బోధ వింటున్న వారందరి మీద తన ఆత్మను వారి మీద కుమ్మరించాడు, వారిని తాకాడు. అర్థం ఏంటిది? కుమ్మరించారంటే వారి మీద దేవుడు తాకాడు, వారిని మీద తాకాడు, మీద వ్రాలాడు. అప్పుడు వారు ఆత్మవశులైపోయి భాషలతో మాట్లాడుతుండగా పేతురు సైతము ఆశ్చర్యపోయాడట. ఇదేమిటిది? అసలు వీరు మన లెక్క బాప్తిసం పొందిన వారు కాదే. బాప్తిసం పొందకున్న పరిశుద్ధాత్మ దేవుడు వీరిని దర్శించాడు అని ఆశ్చర్యపోయి మళ్ళీ
తెల్లవారి వెంటనే వారికి నీళ్లలో బాప్తిసం ఇచ్చాడు. మరి ఇక్కడ మాట్లాడుతున్న భాష ఎవరికి అర్థం కాలేదు? పెంతెకొస్తు అని దినము నాడు వారు భాష మాట్లాడుతున్నప్పుడేమో అందరికి అర్థమైంది. కొర్నేలి వారు భాషతో మాట్లాడుతున్నప్పుడు ఎవరికి అర్థం కాలేదు. ఏంటిది? దీని మర్మం ఏంటిది? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చాడు. అక్కడ వారు భాషలు మాట్లాడుతుంటేనేమో అందరికీ అర్థమైంది, ఇక్కడ భాషలు మాట్లాడుతుంటే ఎవరికి అర్థము కాలేదు. ఏమిటి ఆశ్చర్యము అంటే, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని భాషలు తెలుసు. ఈ భూమి మీదనే కాదు, పరలోకములో ఉన్న భాషలన్నీ కూడా తెలుసు, విశ్వములో ఉన్న భాషలన్నీ కూడా తెలుసు. ఎప్పుడెప్పుడు ఏ సందర్భములో ఎవరిని తాకినప్పుడు ఏ భాష పలికించాలో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కనుకనే పెంతెకొస్తు అనే దినము నాడు కుమ్మరించబడ్డప్పుడు భాషలకు ఏం పేరు పెట్టారు? అన్య భాషలు అన్నారు. అంటే అందరికీ అర్థమయ్యే భాష ఆ రోజు కుమ్మరించబడి అందరినీ ఐక్యపరిచినట్టుగా కనబడ్డది మన కాడ. ఎందుకంటే అన్ని దేశాలలో ఉన్న ప్రజలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యపరిచాడు. ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్గా కొర్నేలు ఇంటికి వచ్చినప్పుడు అన్ని జనులను సైతం రక్షించబడడం కొరకు ఆయన వారి మీదికి వచ్చి వారిని తాకినప్పుడు వారు భాషతో మాట్లాడారు. కనుకనే భాషలు అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాల భాషలు ఉన్నాయి. ఆ భాషలతో పాటు మనుషుల భాష ఉన్నది, దేవదూతల భాష ఉన్నది, దేవుని భాష ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగు. భాషలు చాలా రకాల భాషలు ఉన్నాయండి. మనుషుల భాష ఉంది ఒకటి, అది ఈ భూమి మీద ఉన్న మానవులకు, రకరకాల దేశాల్లో ఉన్న వారందరికీ రకరకాల భాషలు. కనుక ఆ భాషలకు, మనుషుల భాషకు గురించి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అన్ని భాషలు మాట్లాడారు. కానీ కొర్నేలు ఇంటికి వచ్చినప్పుడు అది దేవుని భాష గనక ఏ మనుషునికి అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం కలగను. అది దేవునికి వాళ్ళకు మాత్రమే తెలుసు. కనుక పౌలు గారికి ఆ విషయం తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు చాలా భాషలు అతనికి వస్తాయి. అపోస్తలుడైన పౌలు గారు చాలా భాషలతో మాట్లాడే వ్యక్తి. అతనికి రోమ భాష వస్తుంది, గ్రీకు భాష వస్తుంది, యూదుల భాష వస్తుంది, దేవుని భాష వస్తుంది, దేవదూతల భాష వస్తుంది. అన్ని రకాల భాషలు పౌలు గారికి తెలుసు. కనుకనే ఈ పౌలు గారు కొరంతి సంఘానికి వెళ్ళినప్పుడు వారితో ఆ విషయం చెబుతున్నాడు. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషతోను దేవదూతల భాషతోను నేను మాట్లాడినను అన్నాడు. చూశారండి, ఇతనికి ఏ భాష వస్తుందంట? మనుషుల భాషతోను దేవదూతల భాషతోను నేను మాట్లాడినను అన్నాడు. అంటే పౌలు గారికి ఏం భాషలు వస్తాయి? మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు మనుషులతో మాట్లాడగలుగుతాడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడగలిగే అనుభవం కలిగిన వ్యక్తి పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు మనుషులతో సంచారం చేసినప్పుడు, ఏ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశ భాషలతో మనుషులతో మాట్లాడగలుగుతాడు. అతడు ఏకాంతంగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు తను దర్శించినప్పుడు దేవదూతల భాషతో మాట్లాడగలుగుతాడు, దేవుని భాషతో మాట్లాడగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని భాషతో దేవునితో మాట్లాడుకుంటాడు ఆయన వ్యక్తిగతంగా.
వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుకుంటాడు. దేవదూతల భాష వస్తుంది, మనుషుల భాష వస్తుంది. ఇది 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 ఎలా సాధ్యము అంటే అతడు నిండా పరిశుద్ధ ఆత్మ దేవుడు నిండుకొని ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయనతో ఎప్పటికీ ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుని వశములో ఆయన ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవునితో ఎక్కువ సావాసం కలిగి ఉన్నాడు గనక ఈ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ఎప్పుడైతే అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అభిషేకించాడో అప్పటి నుంచి అతడు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి నడిపించబడుతూ దేవుని పక్షమున నిలబడి అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు చేయగలిగే సమర్థుడుగా ఉన్నాడు. ఇంకోటి ఏంటిదంటే అసలు పౌలు గారు ఎక్కడికైనా వెళ్ళి ఎవరి మీద చేతులు ఉంచితే చాలట, వారు దేవుని ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతున్నారు, ప్రవశించడం మొదలు పెడుతున్నారు. హల్లెలూయా. అంటే అతనిలో ఆ సామర్థ్యము, ఆ శక్తి ఉంటేనే కదా ఇతరుల మీద చేతులు పెట్టినప్పుడు వారు కూడా భాషలతో మాట్లాడుతున్నారు, ప్రవశిస్తున్నారంటే ఆ సామర్థ్యం, ఆ శక్తి పౌలు గారిలో ఉంటేనే కదా అది క్రియ జరిగేది. అలాంటి క్రియని ఒకసారి ఎఫెసీ సంఘంలోకి వెళ్ళాడు పౌలు గారు. ఒకసారి ఎఫెసీ సంఘంలోకి వెళ్ళాడు. ఆ ఎఫెసీ సంఘంలోకి వెళ్ళి అక్కడ ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులను చూసి వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటిస్తున్న అక్కడ ఉన్న కొంతమంది విశ్వాసులను చూసి వారిని మొదటిగా అడిగిన మాట ఏంటిది అంటే, అయ్యా ఎఫెసీ పట్టణస్థులారా, ఎఫెసీలో ఉన్న విశ్వాసులారా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగారు. వారేమంటున్నారు, అయ్యా అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నాడు. ఇంత విచిత్రము చూశారండి. ఈయన ఆ సంఘానికి వెళ్ళాడు, సంఘములో దేవుని వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటిది, అయ్యా మీరు విశ్వసించినప్పుడు అసలు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగారు. వాళ్ళేమంటున్నారు, అసలు అయ్యా అసలు మాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు వాళ్ళని, అయితే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారు అని మళ్ళీ అంటే వాళ్ళు అంటున్నారు, మేము యోహాను బాప్తిసం మాత్రమే పొందామయ్యా. మరి యోహాను చెప్పిన మాట మీరు ఎందుకు వినలేదు? నేనైతే మీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నా, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, అతడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇచ్చునని చెప్పాడు కదా అని మళ్ళీ చెప్పాడు. అంటే చూడు, సంఘాలలో కూడా, విశ్వాసంలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వారికి తెలియకుండా మర్చిపోయారు. ఈ రోజు అదే స్థితి కనబడుతుంది సంఘాలలో కూడా. పరిశుద్ధాత్మ దేవుడి గురించి ప్రస్తావన తీసుకొస్తే పరిశుద్ధాత్మ దేవుడు మేము బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందామండి అంటున్నారు. ఇక్కడ ఒక మాట అనే వారికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. బాప్తిసం పొందినప్పుడే నువ్వు పరిశుద్ధాత్మను పొందాను అనేటువంటి విధానములో నీవు ఉన్నట్టయితే మనకు యేసు ప్రభువే మాదిరి. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభు పుట్టడమే పరిశుద్ధాత్మతో పుట్టాడు, అవునా కదండి? యేసు ప్రభు పుట్టడమే పరిశుద్ధాత్మతో పుట్టాడు. ఎందుకు? ఆ దేవదూత గాబ్రియేల్ వచ్చి ఏం చెప్పాడు మరియమ్మతోని, అమ్మ మరియమ్మ, నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, నీవు గర్భం ధరించినది మనుషులతో కాదు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు కనుక ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై పుట్టి భూమి మీద ఉన్న మానవ జాతి పాపములన్నిటినీ కడిగి వేయడానికి ఆయన మానవుడుగా వస్తున్నాడు
అని చెప్పాడు కదండి. ఇప్పుడు మరియమ్మ గర్భం ధరించింది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. దాని లేఖనం చూద్దాం, మనం అనుకోను కాదు. మత్తయి సువార్త అందరు తీయండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జననం విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అన్నాడు. అతడు పుట్టడమే పరిశుద్ధాత్మను పుట్టింది కదండి యేసు ప్రభు. తర్వాత ఆయన బాప్తీసం పొందాడు. బాప్తీసం పొందిన తర్వాత ఆయన ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ తన మీదికి పావురం వలె కూడా వచ్చేసింది. అప్పుడు తండ్రి చెప్పుకున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా అన్నాడు. మరి యేసయ్య బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావురం వల్ల తన మీదికి రాగా ప్రజలందరూ చూశారు, యోహాను గారు చూశాడు, తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. మరి ఆయన మీదకి ఎందుకు రావాలి పరిశుద్ధాత్మ దేవుడు? ఈయన బాప్తీసం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందాడు అని అనుకునేటువంటి వారు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే మంచిది. ఆయన మీదికి ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో, ఈరోజు బాప్తీసము పొందినప్పుడు పరిశుద్ధ ఆత్మను పొందడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నిన్ను పరిశుద్ధతలోకి నడిపించడం కొరకు ఒక వరాన్ని ఇస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చే అనుభవం రావాలి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చే అనుభవం కావాలి. నీ మీదికి వచ్చే అనుభవమే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడడం. దేవునికి స్తోత్రం కలుగును. కనుక పెంతెకోస్తు పండుగ నాడు వారి మీదికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొర్నేలు ఇంటికాడ వారి మీదికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు గారు వెళ్ళినప్పుడు కూడా పౌలు గారు వెళ్ళి వారి మీద చేతులు ఉంచాడట. ఎప్పుడైతే వారు ఆ మాటలు చెప్పారో, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియకుండా ఉన్నదని చెప్పారో, ఆ వచ్చిన సందర్భం మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, అపోస్తల కార్యం 19వ అధ్యాయంలోకి రండి. 19వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. అపోల్లో కొరంతిలోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్తునకు వచ్చి కొందరు విశ్వాసులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తీసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తీసం ఇచ్చనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవశించుటకును మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు పౌలు గారు ఏం చేసిండు? వారి మీద చేతులు ఉంచిండు. బాప్తిసం పొందిన తర్వాత చేతులు ఉంచగానే వారికి ఏం జరిగింది క్రియ? వారు భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారు, ప్రవశించడము మొదలు పెట్టారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చాడు? వారి మీదికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి వచ్చాడట. ఆ వచనం బాగా అందుకే చూడండి, అందుకే క్లుప్తంగా రాశాడు. అటు తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను అన్నాడు. లోపలికి అనలేదు, లోనికి అనలేదు. ఇక్కడ
పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను అన్నాడు. కొర్నేలు ఇంటికాడ కూడా అదే జరిగింది. పేతురు గారు ప్రసంగం చేయిస్తుండగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. అదే మాట కూడా చూడండి, గుర్తుంచుకోనండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 44లో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి అన్నాడు. అందుకని అందరి మీదికి అన్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేశాడట? వారి మీద దిగెను అన్నాడు. లోపలికి దిగడము కాదు, మీదికి దిగాను. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు మన శరీరం అంతా దేవుని వశంలోకి వెళ్ళిపోతుంది. దేవుని వశంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు నిన్ను తాకితే నీలో నుంచి ఒక శక్తి బయటకు వచ్చి కొంతమందిని ప్రవశింపజేసుకుంటాడు. కొంతమంది భాషలతో మాట్లాడే విధంగా, కొందరికి దర్శనములు చూసే విధంగా, మరికొందరికి బలమైన శక్తిని ఇస్తాడు, అద్భుతములు చేసే శక్తిని ఇస్తాడు. అంటే రకరకాల 9 కృపావరాలు తన ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు పంచి ఇచ్చే పని. అది ఆయన ఇష్టం, మన ఇష్టం కాదు. దేవుడు నీ మీదికి వస్తున్నాడంటే మనం ధన్యులము. దేవుడు నీ మీదికి రాకపోతే ఇంకా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేదు అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి వచ్చి లో ఉండే అనుభవం ఒకటి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన లో ఉండే అనుభవం ఒకటి ఉంది. ఇది కూడా మీకు నేను రెండు వాక్యాలు గుర్తు చేస్తాను, చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఆ సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం కలుగును. మీతో నివసించును, మీలో ఉంటాడు. బాప్తీసము పొందిన నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మన పాపములు ఒప్పింపజేసి మనకు నీతిని తెలియజేస్తూ మనలని పాపమునకు దూరంగా చేసే పని మనలో ఉండి నడిపించే విధానం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చే అనుభవం అని. ఆ తర్వాత రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి రండి. 8వ అధ్యాయము 8వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. చూశారండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మన స్వభావము మారిపోతుంది. అంటే అర్థం ఏంటిది? ఈ లోక సంబంధమైనది, పాప సంబంధమైనటువంటి మనసంతా చంపేసి దేవుని సంబంధమైన ఆలోచన మనకు కలగజేసి మనల్ని పరిశుద్ధతలోకి తీసుకెళ్లే పని పరిశుద్ధాత్మ దేవుని. ఆయన మనలో వచ్చి ఉంటాడు అన్నాడు. మనలో ఉన్నప్పుడు అక్కడ అదే మాట చెప్తాడు, మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. కనుక శరీరానుసారమైన మనుషుడు దేవుణ్ణి సంతోషపరచనేరడు అన్నాడు. మళ్ళీ
ఆత్మానుసారమైన మనుషుడు దేవుణ్ణి సంతోషపరుస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో అనుభవము ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చే అనుభవం ఒకటి. మన మీదికి వచ్చే అనుభవములో సంఘము ఎప్పుడైతే ఉంటుందో, నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు భాషలు మాట్లాడగలుగుతావు. నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు ప్రవశించడం మొదలు పెడతావు. నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు దర్శనములు చూడగలుగుతావు. నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు శక్తిని సంపాదించుకుంటావు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చే అనుభవములోకి సంఘం తయారు కావాలి. ఆ మీదికి వచ్చినప్పుడు నువ్వు భాషలు పలుకుతున్నావు చూడు, ఆ భాషలు పలికే విధానములో నీకును దేవునికి మాత్రమే కనెక్ట్ అయి ఉంటావు. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును. భాషలతో మాట్లాడేవారు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుకుంటారంట. అది కూడా 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో వెళ్ళి, కొరింథీలకు రాసిన 1 పత్రిక 14వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను, 2వ వచనం చదువుతున్నాను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, నువ్వు భాషలు మాట్లాడుతున్నప్పుడు, నీ భాషలు ఈ భూమి మీద ఏ మనుషునికి అర్థం కాదు. అది దేవునికి నీకు మాత్రమే కనెక్ట్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవునికి అర్థమవుతుంది నువ్వు మాట్లాడే మాట ఏంటిదో. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను దేవునికి కనెక్ట్ చేసి దేవునితో మాట్లాడే విధంగా నిన్ను సిద్ధం చేస్తాడు. కనుకనే దేవుని భాష అంటూ ఒకటి ఉందని చెప్పుకోండి. అందుకని పౌలు గారు, దేవుని భాష ఒకటి ఉంది, దేవదూతల భాష ఒకటి ఉంది, మనుషుల భాష ఒకటి ఉంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు భాషలు మాట్లాడుచున్నావంటే, నువ్వు భాషల్లో నుంచి మర్మములు సైతము దేవునికి చెబుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును. అది తనకు క్షేమాభివృద్ధి, ఒక్కరికి మాత్రమే క్షేమాభివృద్ధి అని. కానీ ప్రవశించడం మొదలు పెడితే అది సంఘానికి క్షేమాభివృద్ధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవచనం అనే అంటే వరము ఎంతమందికి వస్తుందో, ఎంతమంది పొందుకుంటారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమందికి ప్రవచనం అనే వరం ఇస్తాడో, ఆ వరము సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. హల్లెలూయా. కనుక ఈ భాషలు మాట్లాడేవారు, ప్రవశించేవారు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగా దేవుడు ఒక్కొక్కరిని ప్రేమించి, మీ విశ్వాసాన్ని బట్టి, మీ పరిశుద్ధతను బట్టి దేవుడు మీకు మంచి వరాలు ఇయ్యడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతుంటా అంటాడు. అది నువ్వు అనుకునే వరము నీకు ఇయ్యలేడు, కానీ దేవుడు అనుకునే వరము నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునక. ఈ భాషలు కూడా 2 లేక 3 మాట్లాడాలి అన్నాడు సంఘంలో నాటి. ఎంతమంది మాట్లాడాలి భాషలు? 2 లేక 3 మాట్లాడాలి. మరి ఒక్కోసారి మనం ఎంతమంది మాట్లాడుతున్నాము? లెక్కలేనంత మంది మాట్లాడుతున్నాం. అదొక పద్ధతి పెట్టండి పౌలు గారు. ప్రవచించే వారు కూడా ఒకరి తర్వాత ఒకరు 2 లేక 3 ప్రవచించాలి అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ఉంది.
మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 27వ వచనం చదువు. భాషతో ఎవడైనను మాటలాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థం చెప్పవలెను అని. ఇది జరగాలండి. చాలా మంది భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలు మాట్లాడుతున్నప్పుడు అర్థం చెప్పేవారు కూడా ఉండాలి సంఘంలో. ఈ వరాన్ని ఎవరు అడగడం లేదు, ఆశతో ఎదురు చూడడం లేదు. కనుక భాషల వరము సంఘంలో చాలా మందికి ఇస్తున్నాడు దేవుడు, వారిని విశ్వాసాన్ని బట్టి. కనుక భాషలతో మాట్లాడుతున్నప్పుడు భాషలకు అర్థం చెప్పేవారు ఉంటే ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే నువ్వు భాషతో మాట్లాడుతూ దేవునితో మాట్లాడుకుంటున్నావు, అది దేవునికి నీకే కనెక్ట్ అయిపోయింది. కానీ దానికి అర్థం చెప్పేవారు ఉంటే ఇంకా ఎంతో సంఘములో సంతోషము, ఆనందము అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. అలాగనే ప్రవశించే వారిని కూడా 29వ వచనములు, ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. ప్రవచనములు కూడా ఇద్దరు లేక ముగ్గురు వంతుల చొప్పున మాట్లాడాలన్నట. అది దేవుడు నేర్పించే క్రమం. ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఈ ప్రవచనం వినన్నా ఆ ప్రవచనం వింటది, సంఘం అంతా గలిబిలైపోతుంది. ఇద్దరు ఒకేసారి భాషలు మాట్లాడుతున్నారు అనుకోండి, సంఘం అంతా గలిబిలైపోతుంది. కనుక దేవుడు అల్లరికి కర్త కాదు. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. భాషలు మాట్లాడేవారు ఇద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చును అన్నాడు. ప్రవశించే వారు కూడా ఇద్దరు లేక ముగ్గురు ప్రవశించవచ్చును అని ఒక పద్ధతిని పెట్టాడు. ఆ పద్ధతిని మనం ఎప్పుడైతే పాటిస్తామో సంఘములో ఒక క్రమం ఉంటుంది. ఈరోజు సంఘాలలో క్రమం లేకుండా ఏమైపోతుందంటే, ఒకరికేమో దేవునాత్మ దిగి వచ్చి నేను భాషలు మాట్లాడుతుంటా, ఇంకొకరేమో ప్రవశిస్తుంటా అంటారు, ఇంకొకరేమో వారికి బయలుపరి చెప్పాలని చెప్పి వారు ముందుకు వస్తుంటా అంటారు. ఒకరికి దర్శనం ద్వారా ఒకరికి దేవుడు చూపించినప్పుడు వారు ఆతృత పడుతున్నారు. అటు దర్శనములు చూసేవారు, ఇటు ప్రవశించేవారు, ఇటు భాషలు మాట్లాడేవారు, ముగ్గురు అందరూ ఒకేసారి దాన్ని క్రియ చేస్తే అప్పుడు సంఘములో ఏది చేయాలనో ఏమి అర్థం కాకుండా గలిబిలి జరుగుతుంది. కనుక దేవుడు, అది మనకు ఒక అల్లరిగా కనబడుతుంది. కనుక దేవుడు అల్లరికి కర్త కాదు, కానీ దేవుడు ఏమి చేసినా ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమములో ఆయన పని చేస్తాడు. సంగమా, అందరికీ వరాలు రావాలి, అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. పెంతెకొస్తేనే పండుగ నాడు ఏ విధంగా అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి తన పని చేయడం మొదలు పెట్టాడు, ఆ పని, ఈ పరిశుద్ధాత్మ దేవుని పని ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నది. ఇద్దరు సాక్షులు అత్యంత వరకు పరిశుద్ధాత్మ దేవుని పని భూమి మీద కొనసాగుతూనే ఉంటది. దేవునికి స్తోత్రం. మరి ఇద్దరు సాక్షులు ఎప్పుడైతే బయలుపరచబడతారో అప్పుడు మనుషులందరి మీద కడవరి వర్షం కుమ్మరించబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పని ముగించబడుతుంది. హల్లెలూయా. కనుక కడవరి వర్షం అనేది అంత్య దినములో కుమ్మరిస్తానని యోవేలు చెప్పిన ప్రవచనము, దానికి పేతురు గారు కూడా చెప్పాడు. మళ్ళీ అపోస్తల కార్యము 2:17లో పేతురు గారు కూడా అదే ప్రవచనాన్ని కంటిన్యూషన్ చేశాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు గందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక
వారు ప్రవశించెదరు. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించే సమయము ఆసన్నమవుతుంది. కడవరి వర్షము కుమ్మరించే సమయము ఆసన్నమవుతుంది. మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పని భూమి మీద ముగించబడుతుంది. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద తన పని జరిగిస్తున్నాడు. అక్కడక్కడ కొన్ని సంఘాలలో దేవుని ఆత్మ కుమ్మరిస్తున్నాడు. ప్రవశించేవారు ఉన్నారు, భాషలు మాట్లాడేవారు ఉన్నారు, దర్శనములు చూసేవారు ఉన్నారు. అక్కడక్కడ కొందరే కొన్ని సంఘాలలో కనబడుతుంది. కానీ అంత్య దినములలో మనుషులందరూ అన్ని జనుల మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. కొర్నేలు ఇంటికాడ ఏ విధంగా అన్ని జనుల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడ్డట్టుగా మనకు ఉదాహరణ ఉన్నట్టుగా రక్షణ పొందని వారి మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. అప్పుడు వారందరూ మళ్ళీ రక్షణ పొందుతారు, బాప్తిసం పొందుతారు, రక్షణలోకి వస్తారు. అప్పుడు కొన్ని లక్షలు కోట్ల మంది దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. అది పరిశుద్ధాత్మ దేవునికి కుమ్మరింపు. యవ్వనులు సైతం లేస్తారు, దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళ్ళు కంటారు, దేవుని దాసులు దేవుని దాసురాళ్ళు ప్రవశిస్తారు, అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. గొప్పగా దేవుని కార్యములు ఎంతో గొప్పగా జరగబోతున్నాయి. అది మనం చూడబోతున్నామండి. అతి త్వరలో ఇది జరగబోతుంది. చాలా దగ్గరకు వచ్చింది యేసయ్య రాకడ. యేసయ్య రాకడకు ముందు ఇద్దరు సాక్షులు రావాలి. ఆ ఇద్దరు సాక్షులు వచ్చినప్పుడు కడవరి వర్షం అనేది భూమి మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు సంఘములు మండుతారు, విశ్వాసులు మండుతారు. పరిశుద్ధాత్మ పని అప్పుడు ఘనంగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. దాని కొరకు సంఘము ఎదిరి చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనందరికీ తొలకరి వర్షంతో మనము నింపబడి తడవబడ్డాము. కానీ కడవరి వర్షంతో నింపబడి తడవబడాలి. కడవరి వర్షం మన మీద కుమ్మరి. అందుకనే అంత్య దినములయందు మనుషులందరి మీదనే అన్నది తప్పక లోపటం లేదు కదండి. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. కనుక చాలా మంది రోజులలో పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచే విధంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు మేము పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాము అని అనుకుంటున్నారు. బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాం అనుకుంటున్నారు. కానీ మనకు యేసయ్య మాదిరి, అపోస్తలులు మాదిరి, కొర్నేలు ఇంటికాడి జీవితం మాదిరి కదండి పరిశుద్ధ ఆత్మ మన మీదికి రావు. ఆ మీదికి వచ్చే అనుభవం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు పరిశుద్ధ ఆత్మ చేత నువ్వు నింపబడి నీకు ఒక వరములు పొందుకుని దేవుని పని జరిగించడానికి, దేవునితో మాట్లాడుకోవడానికి నువ్వు ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేస్తున్న సందర్భంలో కూడా నీకు తెలియకుండానే పరిశుద్ధ ఆత్మ దేవుని నీ మీదకి వస్తావు. అప్పుడు నువ్వు ఒక్క వ్యక్తివే ఉండి దేవుడితో భాషలు మాట్లాడుకుంటావు. అది ఎంత అద్భుతమైనటువంటి క్రియ అంటే మనం ఏకాంతంగా కూర్చొని దేవునికి బాగా దగ్గర అయిపోయి హృదయం కుమ్మరించి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు నీ మీదికి పరిశుద్ధ ఆత్మది రోగ సందర్భంలో దిగుతారు, నీ మీదికి వస్తావు. అప్పుడు నువ్వు మర్చిపోయి ఆత్మతో కలిసిపోయి లీనమైపోయి దేవునితో భాషలు మాట్లాడుతుంటే ఆ అనుభూతి పొందిన వారికి తెలుస్తుంది అది ఎలాంటి దేవుని ఆత్మ అనుభూతి. కనుక ఆ అనుభవంలో మనము కలిగి ఉండాలి. దేవుని సంగమ, దేవుని పిల్లారా, దయచేసి అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. దేవుని ఆత్మని మీదికి వచ్చే విధంగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. ఇంకా దేవుని ఆత్మ చేత నింపబడే విధంగా సిద్ధపాటు కలిగి ఉండు. దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్నాడు ప్రభు. నువ్వు బాప్తిసం పొందవచ్చు, దేవునితో నడుస్తున్నావు కావచ్చు, నువ్వేం చేస్తున్నా కానీ దేవుని ఆత్మ లేకపోతే నువ్వు దేవుని వాడవి కావు అని ఆయనే మనకు తెలియజేశాడు. కనుక ఆ ఒక వచనాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయంలోకి రండి. 9వ వచనం చదువుతున్నాను.
దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ఆత్మతో నడిపించబడే అనుభవం, దేవుని ఆత్మ మనలో ఉండే అనుభవం, దేవుని ఆత్మ మన మీద ఉండే అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఈ విధంగా నడిపిస్తున్నాడు, సంఘాన్ని ఈ విధంగా కడుతున్నాడు. దేవుని ఆత్మ నీలో ఉంచుతున్నాడు, దేవుని ఆత్మ నీ మీద ఉంచుతున్నాడు, దేవుని ఆత్మ చేత నిన్ను నడిపిస్తున్నాడు. ఈ 3 అనుభవాల గుండా సంఘము తయారవుతూ దేవుణ్ణి సంతోషపరిచే విధముగా ముందుకు ఉన్నది. కనుక అలాంటి అనుభవం దేవుడు మనకు ఇచ్చినట్టుగా మనము కూడా ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.